పాల కల్తీ వల్ల వచ్చే అనూరియా రాజమహేంద్రవరం నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి కల్తీ పాలు తాగుతున్న రాజమహేంద్రవరంలోని లాలాచెరువు సమీపంలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లోని పలు కుటుంబాలు మూత్రం స్తంభించిపోవడం, ఆకస్మిక కిడ్నీ సమస్యలు, ఇతర ఇబ్బందులతో ఆసుపత్రి పాలయ్యారు. అనూరియా వల్ల నలుగురు మరణించగా పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో వృద్ధులే అధికం కావడం గమనార్హం. ఈ సంఘటన నిన్న సాయంత్రం వెలుగు చూడడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. కలెక్టర్ కీర్తి చేకూరు ఆదేశాలతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం దర్యాప్తు ప్రారంభించింది. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి ప్రయోగశాల పరీక్షలకు మరియు ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించామన్నారు. అనుమానిత పాల వనరులను ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానికంగా 101 కుటుంబాలకు పాలు పోసిన కోరకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల నమూనాలను పరీక్షల నిమిత్తం పంపారు. పశువులకు అందిస్తున్న ఆహారం, నీరు, పొట్టికూర, హరితపు ఫౌడర్ నమూనాలను విజయవాడ వెటర్నరీ బయాలజికల్ పరిశోధన సంస్థకు పంపారు. ఈ ఘటనకు సంబంధించి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శి శైలజావల్లి నోడల్ అధికారిగా నియమించారు. సంబంధిత సమాచారం లేదా ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 9494060060 ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో అనూరియా వ్యాప్తిపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆందోళన వ్యక్తం చేశారు. బొరినేని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిడ్నీ బాధితులను ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ పరామర్శించారు. బాధితులకు చికిత్స అందుతున్న వివరాలను వైద్యాధికారులు అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అనూరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కందుల దుర్గేష్ సూచించారు. మంత్రి దుర్గేష్ అధికారులు, వైద్య వర్గాలతో కలిసి తాజా పరిస్థితులను ఫోన్ ద్వారా సమీక్షించారు. దగ్గుబాటి పురంధరేశ్వరి ఫోన్లో సమీక్షించారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అనూరియా వ్యాప్తిపై ఆదిరెడ్డి వాసు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అప్రమత్తంగా ఉన్నామని అధికారులు వైద్య సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రామచోడవరం మండలం సిరిగందలపాడులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 250 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. డాక్టర్ పోతుల రామారావు, డాక్టర్ శ్రీనివాస రాయుడు, డాక్టర్ దాసరి ఉమామహేష్, డాక్టర్ ఐ రాజేష్ ఖన్నా ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో పాల్గొన్న రోగులకు 90 మందికి రక్త పరీక్షలు, 12 మందికి థైరాయిడ్ పరీక్షలు చేశారు. 6 ఈసీజీలు, 6 ఎక్స్రేలు తీశారు. 17 ఫిజియోథెరపీ చేశారు. ఈ వైద్య శిబిరంలో రామకృష్ణ మిషన్ సిబ్బంది, వైద్య సేవల సమన్వయకర్త కారుమూరి శ్రీనివాస్, తంత్రి రుహాహు ఉదయ భాస్కర్ రావు, వాలంటీర్ దాసరి పెద్దప్పారావు సేవలు అందించారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు, ఇతర అసాంఘిక శక్తులు తమ తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ పెడతామని ఎస్పీ డి నరసింహకిషోర్ హెచ్చరించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం, ఏకాగ్రతకు భంగం కలిగి అధిక శబ్దం వచ్చే సౌండ్ పొల్యూషన్ పై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ డి నరసింహకిషోర్ హెచ్చరించారు. పోలీస్ అనుమతులు లేకుండా ఎటువంటి డీజేలు, ఆర్కెస్ట్రాలు, డాన్స్ బేబీ డాన్స్లు, ఫంక్షన్లు మరియు స్టేజ్ ప్రోగ్రాంలు వంటివి నిర్వహించరాదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకునే విధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వారికి సహకరించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను జిల్లా పోలీసు వారు ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలోని మల్లికార్జున నగర్లోని ఆయేషా మసీద్లో జరిగిన ఇఫ్తార్ విందుకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నెకృష్ణ, ఏపీ సెటిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, నగర టీడీపీ అధ్యక్షులు మధ్య రాంబాబు, ముస్లిం పెద్దలు చాన్ బాషా, కంటిపూడి శ్రీనివాస్, ఆయేషా మసీదు కమిటీ సభ్యులు తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరిగిన ముస్లింల మతపరమైన ప్రార్థనలో పాల్గొని అల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లాతో కలిసి ఇఫ్తార్ ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ కు అసలైన స్ఫూర్తి ప్రదాత, భారతదేశ సామాజిక చరిత్రలో పరిశుభ్రతను ఒక ఆరాధనగా మార్చిన మహోన్నత వ్యక్తి సంత్ గాడ్గే మహారాజ్ అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలో స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గాడ్గే బాబా ఏ గ్రామానికి వెళ్లినా ముందుగా ఒక చీపురు పట్టి వీధులను, మురికి వాళ్లను శుభ్రం చేసేవారన్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150 పాఠశాలలు, ధర్మశాలలు, ఆసుపత్రులు మరియు గోశాలను నిర్మించారని తెలిపారు. రాజమహేంద్రవరం బాలాజీపేటలో అర్ధరాత్రి 12 గంటలకు డ్రైన్లో పడిపోయిన గోమాతను స్థానిక యువత గుర్తించి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ కాపాడారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మంజీరా సేవా సంఘ్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మద్దాల అను ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి తక్షణం రప్పించారు.